తాజా రాజకీయ పరిణామాలపై హీరో సుమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజకీయాలకు ఒక విలువలు ఉండేది, కానీ ఇప్పుడు రాత్రి వరకు ఒక పార్టీ ఉంటున్నారు, తెల్లారేసరికి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. మన రాజకీయ నాయకులు ఈ మధ్యలో వాణ్ణి నమ్ముకొని జెండాలను భుజాలపై మోసిన కార్యకర్తల్ని నట్టేట ముంచేసి ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. పార్టీ మారేటప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం అని పనికి మాలిన కబుర్లు చెప్తున్నారు, కానీ అడ్డదారులు తొక్కడానికే అనే నిజాన్ని మాత్రం చెప్పట్లేదు. ఇలాంటి నీతి మాలిన రాజకీయ నాయకులకు బుద్ధి రావాలంటే జనం కూడా వాళ్ళ రూట్లోనే వెళ్లాలని హితవు పలికారు హీరో సుమన్. ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. అప్పట్లో ప్రాణాలు పోయినా పార్టీలు మారడం అనేది జరిగేది కాదు. నీతికి మాటలకు కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలంటే డబ్బు, పదవులు, అధికారంగా మారిపోయిందని అన్నారు. నటులు వస్తే జనాలు వస్తారు, కాబట్టి వచ్చే నేను ప్రజలను నమ్మను, నాయకుల జాతకాలను నేను నమ్ముతానని ఆయన అన్నారు. 60 ఏళ్ల నుంచి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాజకీయాలు చూస్తున్నాను. ప్రజలు మమ్మల్ని చూడ్డానికి వచ్చారు, కానీ ఓటు వేయడానికి కాదని అన్నారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందు కూడా అక్కడ సీన్ మారిపోయింది. సినిమా ఆర్టిస్టులకు రాజకీయాల్లో అంత సీన్ ఉండదు. రాజకీయాల్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు, ఎలా గెలుస్తారని అన్నారు. మరి కొందరు నటులు గెలుస్తున్నారు కదా అంటే, వైసీపీ నుంచి రోజా గెలిచారు కదా, మంత్రి అయ్యింది కదా, వారికి టైం వస్తే ఎవరైనా అవుతారు అంటూ సుమన్ స్పష్టం చేశారు. వాళ్ళు రాజకీయ నాయకులుగా అవ్వకూడదని రూలేం లేదు కదా, అలాగని అవ్వాలని లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ సీఎం అంటే ఈ లెక్కలు వేరేలా ఉంటుందని ఆయన అన్నారు. సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు, వారికి రాజయోగం ఉండాలి. ఆ రాజయోగం ఎన్టీఆర్, ఎంజీఆర్ గారికి మాత్రమే ఆ అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఊరికే రాలేదు. ఎన్టీఆర్ సీఎం అయ్యారంటే కేవలం ఆయన ఇమేజ్తోనే అది సాధ్యమైంది. కానీ ఇప్పుడు జనాలు మనకంటే చాలా తెలివిగా ఉన్నారని, వాళ్ళ ఫోన్లో వారికి మొత్తం సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది అంటూ చెప్పారు. కాబట్టి ఇప్పటి ప్రజలు కూడా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోండి. నాయకులే పార్టీలు మారుతున్నప్పుడు మీరు మారితే తప్పేం లేదు కదా అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడు మీ స్వార్థం మీరు చూసుకోవడంలో తప్పేం లేదు కదా అంటూ హీరో సుమన్ వ్యాఖ్యానించారు.